ఇండియాలో చూసుకుంటే డిగ్రీలు బీటెక్లు కంప్లీట్ చేసి చాలా మంది ఒకరి కింద జాబ్ చేయడమే తప్పించి స్వతహాగా మనం ఒక కంపెనీని పెడదాం, ఒక సంస్థను వ్యవస్థను ఏర్పాటు చేసి మనం కొంతమంది చాలా మందికి ఉద్యోగాలు ఇద్దామని ఉద్దేశంలో అస్సలు లేరు. మనందరికీ తెలుసు 2026 బడ్జెట్ అయితే బయట ప్రవేశపెట్టారు మొన్న ఫిబ్రవరి 1వ తేదీన. దీంట్లో మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మన ప్రధానమంత్రి ముద్రా యోజన్ దీని గతంలో 10 లక్షల వరకు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 10 లక్షల వరకు ఇచ్చేవారు. దాన్ని 20 lakhs కి పెంపొందించారు యువతను దృష్టిలో పెట్టుకొని. 2026 బడ్జెట్ లో మన ఫైనాన్షియల్ మినిస్టర్ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువశక్తి అనే నినాదంతో కేవలం ఉద్యోగాల దృష్టే కాకుండా యువతని పరిశ్రమలకు నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి సారించింది. రెండోది మనం చూసుకుంటే పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. రాబోయే 5 ఏళ్లలో 1 కోటి మందికి పైగా విద్యార్థుల్లో 500 టాప్ కంపెనీల్లో ఉంచడమే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. మూడోది చూసుకుంటే ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్. స్టడీ కంప్లీట్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చేలా ఒక హై పవర్ కమిటీని వేసింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీ, ఆరెంజ్ ఎకానమీ, విద్య మరియు వసతి సౌకర్యాలు, ఖేలో ఇండియా. అంటే మనం ఆడే ఆటలుగానే మిగిలిపోకుండా ఉపాధిగా మారాలనే ఉద్దేశంతో పెట్టింది ఈ ఖేలో ఇండియా. ఇలా మనం ఎన్ని బడ్జెట్లు ఇచ్చినా సరే నిరుద్యోగుల్లాగా మిగిలిపోతున్నారు మన భారతదేశంలో. తప్పు ఎవరిదంటారు? కేవలం మందనండి. మనం కేవలం ఉద్యోగం అంటే పెడతాం తప్పించి కేంద్ర ప్రభుత్వం మన కోసం ఇన్ని పథకాలు తీసుకొచ్చింది ఎలా ఓడాలో కూడా సక్రమంగా ఎలా ఓడాలో కూడా చాలా మంది యువతకి ఈ రోజుకి కూడా తెలియదు. ఈ ఫిబ్రవరి 1వ తేదీన ఏదైతే మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారో దానికోసం కూడా పూర్తిగా ఎవరికి తెలియదు.